ముద్రలో భైరవి ముద్ర ఉంది. చేతులతో మన ముద్రలు వేస్తూ ఉంటాం. దాని కథ వేరు, సమాధిలో ఉండి ముద్రలు వేయడం వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పరీక్షిత్ మహారాజు వచ్చాడు. శమీక మహర్షి సమాధిలో ఉన్నాడు. నన్ను గౌరవించలేదని కోపపడి అవమానం చేసి వెళ్ళిపోయాడు అని మీరు కథ విన్నారు. అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసునా? శమీక మహర్షి కండ్లు తెరుచుకొని కూర్చున్నాడక్కడ. అది శమీక మహర్షి కండ్లు మూసుకోలేదు. అందుకే పరీక్షిత్ మహారాజు కోపం వచ్చింది. కళ్ళు తెరుచుకొని సమాధిలో ఉన్నాడు. దీన్ని భైరవి ముద్ర అంటారు. షిరిడి బాబాకు ఈ భైరవి స్థితి ఉంది. బాబా ఏదో చూస్తున్నాడు అటువైపు అనుకుంటారు, కానీ ఆయన సమాధిలో ఉంటాడు. రమణ మహర్షి కూడా ఒకరోజు పూలు కొడుతూ ఏం జరిగింది? ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి సమాధిలోకి వెళ్ళిపోతే ఎవరైనా ఏమనుకుంటారు? కళ్ళు మూసుకుంటారు అనుకుంటారు. కానీ మహర్షి పూలు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాయి, సూది రైట్ హ్యాండ్లో ఉంది, టక్ నిలబడిపోయాడు. అందరూ చూస్తున్నారు మహర్షిని. మరి ఏంటి కథ? మహర్షి నిర్వికల్ప సమాధి, కళ్ళు తెరుచుకొని సమాధిలో ఉన్నాడు. ఈ విషయం అర్థం కాలేదు పరీక్షిత్ మహారాజుకు. జ్ఞానము ఒకని సొత్తు కాదు. పరీక్షిత్ మహారాజు అంటే ఎవరు చూశారా? పాండవుల యొక్క ప్రతినిధి అతడు, అభిమన్యుని యొక్క కుమారుడు. మరి అటువంటి వ్యక్తికి సుజ్ఞానం కలిగిందా? కులము వలన, జాతి వలన ఎప్పుడు జ్ఞానం కలగదు. అది పరిశ్రమ వల్లనే కలుగుతుంది, గుణాల వల్లనే కలుగుతుంది, ప్రారంధం వల్లనే కలుగుతుంది. చూడండి, ఇదే సన్నివేశం మీకు ప్రద్యుమ్నుడు అగస్త్య మహర్షి విషయంలో కూడా జరిగింది. ప్రద్యుమ్నుడు అన్నటువంటి ఒక గొప్ప రాజర్షి అతడు. కళ్ళు తెరుచుకునే సమాధిలో ఉన్నాడు. అగస్త్య మహర్షి వచ్చాడు. ఏమిరా, అంత అహంకారం పెరిగిందా నీకు? నన్ను చూసి కూడా నువ్వు లేచి నిలబడలేదే, నమస్కారం చేయలేదే అని శాపం పెట్టాలని చూశాడు. తర్వాత తెలుసుకున్నాడు ఏమని. అరే రే రే రే, ఎంత తిక్క పని చేశాను. ప్రద్యుమ్నుడు సమాధిలో ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నాడు. దీన్ని ఏమంటారు అంటే భైరవి ముద్ర అంటారు.